నమస్తే. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాం. నల్గొండ పట్టణంలోని మెయిన్ సెంటర్ ఇది. ఈ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో మహాధర్నా నడుస్తున్నది. ఈ మహాధర్నా ఎందుకు చేస్తున్నారంటే దాదాపు ఈ బైపాస్ రోడ్ అనేది ఒకటి ఈ నల్గొండ పట్టణం లోపల నుంచి వెళ్తూ ఉన్నది. ఈ బైపాస్ రోడ్డుని వ్యతిరేకిస్తూ వీళ్ళంతా ధర్నా చేస్తున్నారు. అంటే రోడ్డును వ్యతిరేకించట్లేదు. ఆ రోడ్డు ఆప్షన్ 2, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ని పక్కన పెట్టి మూడో ఆప్షన్ని పేద ప్రజలకు చెందిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చెందిన భూములు కానీ వాళ్ళ ప్లాట్స్ కానీ వాళ్ళ ఇండ్లు కానీ పోయేలాగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి అంతటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారణం. సో ఆయన వల్లే ఈ వ్యవహారం జరుగుతున్నది అని ఆరోపిస్తూ దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలి, ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2ని పరిగణలోకి తీసుకోవాలని ఈ ఆప్షన్ 3లో ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఇండ్లు కోల్పోతున్నారో, ప్లాట్స్ కోల్పోతున్నారో వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. దాదాపు వీళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మంత్రిని చాలా సందర్భాల్లో ఘెరావ్ చేశారు, చాలా సందర్భాల్లో అడ్డుకున్నారు. ఒకవేళ ఈ సమస్యకి పరిష్కారం దొరకకపోతే మంత్రి పేరు రాసి చచ్చిపోతామని వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళు చాలా గట్టి ఫైట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వము భూసేకరణ చట్టం అనేది మనకు ఒకటి ఉన్నది, 2013 యాక్ట్. దాని ప్రకారంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తేనే రోడ్డు నిర్మాణం జరగాలి. కానీ ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీలు అన్నీ, ప్రజా సంఘాలు కానీ, ఇక్కడ బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కానీ అండ్ భారతీయ జనతా పార్టీ కానీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, వీళ్ళంతా అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు, నోటీసులు సరిగ్గా ఎవరికి ఇవ్వని పరిస్థితి ఉన్నది. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టారు. అండ్ ఇంకొక ప్రధానమైనది ఏంటంటే లీడర్ల భూములు కాపాడుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన మనుషుల భూములు కాపాడుకోవడానికి ఈ ఆప్షన్ 3ని ఎంచుకున్నారన్న ఆరోపణ కూడా వినిపిస్తున్నది. సో ఏదేమైనా గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటుంది, వీళ్ళేమో ఆ భూములు పోతున్నాయి, మమ్మల్ని ఎవరు ఆడుకోవాలని అంటున్నారు. సో ఇట్లా వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. సో ఇవాళ ఈ ధర్నాకి బీజేపీ నాయకత్వం వహిస్తున్నది. వాళ్ళ రాష్ట్ర ఈ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులంతా ఈ ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి బైపాస్ రోడ్ ఆప్షన్ 3ని రద్దు చేయాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. లీడర్లు ఎక్కున్నారు. బాధితులు ఎంతమంది ఉన్నారు? అందరు బాధితులేనా? ముందు వరుసలో లీడర్లు ఉన్నట్టున్నారు. సో మనకు ఫస్ట్ బాధితులు, తర్వాత లీడర్లతో తర్వాత మాట్లాడదాం. ఎవరు మాట్లాడతారమ్మా? నమస్తే. ఏం జరుగుతుందమ్మా? ఎందుకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? మేము మా ప్లాట్లు పోతున్నాయి సారు. మేము కష్టపడి పైసా కూడా పెట్టుకొని చిట్టీలేసి కొనుక్కొని మాకు ఇప్పుడు మా ఆడపిల్లలకి ఇచ్చుకున్నాం సారు. 6 నెలల క్రింద నా బిడ్డకి ఇచ్చిన నేను 204 గజాల ప్లాట్ ఉంది నాకు. నా ప్లాట్లోనే రాయి బాతిర్రు. మాకేమి అయోమయ స్థితిలో ఉన్నాం. రాయి ఏంటిదో కూడా మాకు తెలియలే. పోయి చూసే వరకు ఇట్లా రోడ్డు పడుతుందని చెప్పేసరికి ఇప్పుడు నెల రోజుల నుంచి తిరుగుతున్నాం సారు. నెల రోజుల నుంచి తిరిగి మా ఫ్లాట్లో అందరము మేము మొన్న కూడా కోమటిరెడ్డి సార్ ఇంటికి కూడా పోయినాము. మాకేమాత్రం కూడా స్పందించలే, ఒక మాట కూడా మాట్లాడలే, మాకేం సమాధానం కూడా చెప్పలే. మొన్న ధనేశ్వరం పోయినప్పుడు కూడా నేను ఆయన కాళ్ళ మీద పడ్డా సారు. పడితే ఇందిరామ ఇండ్లు నేను ఎవరికి అన్యాయం చేయననుకుంటే ఒక్కటే మాట, అదొక్క మాట అన్నాడు. మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు కూడా వస్తాడేమో, మా ప్రజలది మా పేదవాళ్ళది బాధ వింటాడేమో అని కూడా మేము 2 గంటలు వెయిట్ చేసినాము. కానీ కారు కూడా దిగలేడు సారు. ఏం సమాధానం కాదు. మీకు నోటీస్ వచ్చిందా? నోటీస్ రాలే, ఏం రాలే సార్. రోడ్డు పోతుంది, పోయేది మేము ఆప్షన్ 3 మేము ఓకే చేసినాం, పోతుంది అని రాళ్ళు బాతిరు సార్. ప్లాట్లలో రాళ్ళు బాతిర్రు. మాకు ఇంకేం కావాలి సార్? నోటీసులు ఇవ్వలే, మాకు ఎటువంటి సమాధానం చెప్పలే, మాకేం చేయలే, ఎటువంటి అయ్యే పరిస్థితిలో ఉన్నాం సార్. మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. అనుకుంటే వరసిత్ రెడ్డి సార్ గారు నల్గొండ ప్రజలకు మేము అన్యాయం చేయము, మీరు ఎట్లాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు, ప్రజలు అన్యాయం కావద్దు, మీ తరఫున మేము పోరాడతాం అని సార్ వాళ్ళు ముందుకు వచ్చిర్రు. మాకు 3-4 రోజులు అంది ఇదే పోరాడుతున్నాం సార్. మాకు న్యాయం జరిపించారు. ఇస్తారు కదమ్మా, పరిహారం ఏదో ఇస్తారు సార్. మాకు ఇప్పుడు 40 లక్షలు వస్తుంది సార్ నా ప్లాట్కు. నా బిడ్డకు 40 లక్షలు వస్తుందని కట్నం ఇచ్చిన. ఇస్తారా సార్? 40 లక్షలు ఇవ్వమను. మా అందరికి ఎంతెంత పోతుందో అంత కట్టి ఇవ్వమని సార్. మరి ఏం కట్టిస్తారు సార్? ఆయన కట్టి ఇవ్వమని ఏం కట్టిస్తాడు? ఇందిరా మిన్లు ఇస్తాడట సార్. మాకు ఎందుకు ఇందిరా మిన్లు? మా కష్టపడే సొమ్ము ఎందుకు తీసుకోవాలి? మాకు ఇండ్లు ఎందుకు సార్? మా సొమ్ము మాకు ఉండాలి. నా బిడ్డ ఇంటికాడికి వచ్చింది సార్. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు పైసా కష్టం శాత కాదు. నా భర్త 55 ఏళ్ళు ఉన్నాడు, ఆయన శాత కాదు. నేను 25 ఏళ్ళు చేసిన నా బిడ్డకు. ఇప్పుడు నేను ఎక్కడ తెచ్చియాలి సార్ ఆయనకు? నువ్వు 40 లక్షల కన్నా నువ్వు భూమి ఎట్లానే పోని, నాకు 40 లక్షలు ఇవ్వ అంటున్నా అల్లుడు. నేను ఏడు తెచ్చియాలి? మేమేం చేయాలి? ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం సార్. మా గ్రూప్లో ఉన్న వాళ్ళు మనం అందరూ న్యాయం జరగడానికి బీజేపీ వరసిత్ రెడ్డి సార్ దగ్గరికి పోయినాము. అమ్మ మీరెవరు అన్యాయం కావద్దు, మీ తరఫున నేను నిలబడతా, నేను పోరాడతా అని. ఒకసారి మ్యాప్ ఒకసారి చూపించరా? దీన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బాధితులు ఎవరన్నా ఉంటే ఎనీవన్ ఎక్స్ప్లెయిన్. లీడర్లు వద్దు నాకు, లీడర్లు కాదు, బాధితులు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకసారి ఈ మ్యాప్లో మీ ఆప్షన్ 3 ఎక్కడ ఉంది? 1 సెకండ్. ఎక్కడ? సరే ఇది ఆప్షన్ 1 and 2. ఒక్క నిమిషం ఆగండి.
ప్రతిపాదన సార్ ఇది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపాదించిన ఇది సార్ ఇది. ఆప్షన్ 1 ఇక్కడ నుంచి కేసీఆర్ పానగల్ పానగల్ గేట్ల కింద నుంచి వెళ్ళి కేశవపల్లి గుట్ట కింద అన్నారం తుప్పలపల్లి నుంచి ఎస్ఎల్బీసీ వరకు వస్తుంది సార్. ఇది ఆప్షన్ 1 11 కిలోమీటర్లు. ఎస్ఎల్బీసీ అంటే ఇది మన దేవరకొండ వెళ్ళారు సాగర్ రోడ్ దీని కాదని చెప్పేసి ఇది ఇది నేషనల్ మన నకరేకల్ NH 565 సార్. ఇది దీని కాదని 11 కిలోమీటర్తో కంప్లీట్ అవుతుంది సార్. దీని కాదని చెప్పేసి ఇక్కడ తీస్తే కూడా భూములు పోతాయి కదా. అవి ఓన్లీ అగ్రికల్చర్ భూమి సార్ ఆప్షన్ 1లో. ఇది ఆప్షన్ 2లో కూడా ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ సార్. ఇది ఆప్షన్ 2 ఎవరు తెచ్చారు? అది కూడా గత ప్రభుత్వం ప్రతిపాదించిందే సార్. అది వాళ్ళు ఇది అనుకున్నారా? ఇది 20 కిలోమీటర్స్ సార్. ఆప్షన్ 2 వచ్చేసి 20 కిలోమీటర్స్. దీన్ని కాదని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన నుంచి ఈ రెండు కాదని ఇప్పుడు ఏం చేస్తున్నారంట ఈ రెండు యాక్చువల్గా ఇది ఆప్షన్ 1, 2 కూడా కాదు. యాక్చువల్గా పానగల్ నుంచి నల్గొండ క్లాక్ టవర్ నుంచి భాస్కర్ టాకీస్ మీదుగా మాచర్లకు వెళ్ళే రోడ్డు కలవాలి. అయితే లోకల్లో బడి ఉంది, గుడి ఉంది, మసీదు ఉంది అని టౌన్ పక్క నుంచి తీయాలని ఆప్షన్స్ కోరారు. అయితే సిలాడియా కంపెనీ వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే ఫస్ట్ ఆప్షన్ 1 ఇచ్చారు వాళ్ళు. 11 కిలోమీటర్లతో ఓన్లీ 50 కిలోమీటర్లే వెళ్తుంది ఇది. తర్వాత ఏం చేశారు అంటే ఇది కాదు, మనము నేషనల్ హైవే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ చేయాలని 700 కోట్లతోటి 20 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆప్షన్ 2 చేశారు. దీంట్లో 90 హెక్టార్లు మాత్రమే పోతుంది. కానీ కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకుల భూముల విలువ రావడం కోసం ఇక్కడి నుంచి టౌన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ మర్రిగూడెం బైపాస్ ఈ రెడ్ లైన్ అయితే ఏదో ఇక్కడ మర్రిగూడెం నుంచి ఇక్కడ సాగర్ రోడ్డుకి 15 కిలోమీటర్లతోటి కొంతమంది నాయకులకు లాభం చేకూర్చే విధంగా ఈ ఆప్షన్ 3ని తీశారు. ఇందులో ఆప్షన్ 3లో మొత్తం ప్లాట్లు కొత్తగా కట్టుకున్న ఇండ్లు మాత్రమే ఉన్నాయి. మేమేమంటున్నాం అంటే కాదు ఇప్పుడు మీరు లీడర్లు అంటే ఎవరెవరు లీడర్ అయింది? అధికార పార్టీ లీడర్లు అండి. ఏమున్నాయి అక్కడ? వాళ్ళ భూములు ఉన్నాయి. వాళ్ళ భూముల విలువ కోసమే కేవలం ఆప్షన్ 3 తీశారు. ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ హోమ్స్, కమర్షియల్ మడిగలు ఉన్నాయి. రూపాయి కష్టపడి ఏ ఇయర్లో తీసుకొచ్చారు ఆప్షన్ 3? ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. కాకపోతే రాళ్ళు మాత్రం మన ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చేశారు. అంత ముందుకే తెలుసు వాళ్ళకి ఇది. కానీ అప్పుడు రాళ్ళు బాతలే, ఎలక్షన్లో ఓట్లు వేయరనే లాభంతో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాళ్ళు బాతారు. ఇప్పుడు మేము 15 ఏళ్ళకి వెళ్ళి మేము 5 అన్నదమ్ములం కలిసి ఒక దగ్గర 1500 గజాలు కొనుక్కున్నాం అన్న అద్దంకి పక్కన. రేపు రోడ్డు వస్తుందేమో మా పిల్లలకు ఉపయోగపడుతుందని ఆ రోడ్డు పక్క నుంచి రోడ్డు తీస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అన్న ఇది ఆల్రెడీ 5 కిలోమీటర్లు అద్దంకి బైపాస్ ఆల్రెడీ రోడ్డు ఉన్నది. రోడ్డు మీద మళ్ళీ రోడ్డు తీస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మున్గోడు రోడ్డు బైపాస్ రోడ్డు ఉంది. రోడ్డు మీద రోడ్డు తీస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద రోడ్డు తీయడం వల్ల ఏమైనా లాభం వస్తుందన్న? ఊరో పండు తీస్తే ఇక్కడ పంట పొలాలు వాళ్ళు కూడా సంతోషపడతారు. వాళ్ళ భూములకు విలువలు వస్తాయి. వాళ్ళు స్వాగతిస్తున్నారు. మేము వద్దంటున్నాం. 2000 మంది 3000 మంది ప్లాట్లు పోతున్నాయి. ఇళ్ల మధ్యల నుంచి పోతుంది. దయచేసి ఈ ఆప్షన్ రద్దు చేయమని మంత్రి గారిని కోరుతున్నాం. యా ఇంకెవరమ్మా? ఇంకెవరు? మీది 200 గజాలు. మీది ఎంత పోతుంది? మీది ఎన్ని గజాలు పోతుంది చెప్పమ్మా. సార్ చిన్న పిల్లలు సార్ 3 ఏళ్ళ పనుండి అబ్బాయి సార్. చిన్న పిల్లలు సార్ భర్త చనిపోయింది సార్. చిన్న పిల్లలప్పుడు 3 ఏళ్ళ అబ్బాయి పిల్లలప్పుడే సార్ కూడబెట్టుకొని కూలినాలు చేసుకొని ప్లాట్ కొన్నాం సార్. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళకి చదువులకు అమ్మాలంటే ఇప్పుడు ఉన్న ప్లాట్ పోతుంది సార్. మాకు చాలా ఇబ్బంది. ఎన్ని గజాలు ఉందమ్మా? 204 గజాలు సార్. ఇప్పుడు మధ్యలంగా పోతే ఇప్పుడు కూలినాలు చేసుకుంటాం సార్. మాకు చిన్న పిల్లలు సార్. ఇప్పుడు వాళ్ళు ఇల్లు లేదు, భర్త లేదు, కన్నా బాధపడి ప్లాట్ కొన్నాం సార్. ఎప్పుడు తెలిసింది ఇది చేస్తున్నారని? ఇది ప్లాట్ సార్ ఇక మధ్యాహ్నం తెలిసింది సార్. 3-4 ఏళ్ళ సందే మేము ప్లాట్ కొని 10 ఏళ్ళు సార్. చిన్నపిల్లలు అప్పటి నుండి కొన్నాం సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్. పిల్లలు చదివడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం సార్. ఓకే మీదమ్మా? మీది ఎన్ని గజాలు? 300 గజాలు ఇల్లు. 300 గజాలు ఇల్లు ఉన్నది ఆల్రెడీ? అదే ఇంట్లో ఉంటున్నారా? అదే ఇంట్లో ఉన్న రోడ్డు మీద ఇల్లు సార్. బిడ్డ ఇంట్లో సగం బిడ్డకి ఇచ్చినాం సార్. ఇప్పుడు ఆ బిడ్డ కట్నం ఎట్లా ఇవ్వాలి? మా ఆయనకు బీపీ షుగరు, నాకు ముఖాల నొప్పులు వచ్చినాయి. మరి మేము ఏడు ఉండాలి? మా పరిస్థితి ఏంటి సార్? మరి మా పరిస్థితి మేము ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నారు మీరు? ఇప్పుడు ఆ ఇంటికి నోటీస్ ఇచ్చిరా? మీకు వచ్చే నోటీసులు ఇవ్వలేదు సార్. రాళ్ళని బట్టే అలా తిరుగుతున్నాం అంతే సార్. ఎక్కడ నాటిరు మీ ఇంటికి? మా ఇంటికి కొంచెం ఒక 2-3 మీటర్లు 5-6 మీటర్లు దూరంగా బాతిరు. మీ ఇల్లు కూడా పోతుంది? మా ఇల్లు కూడా మొత్తం పోతుంది సార్. మరి తీసుకుంటాం అంటున్నారు కదా? ఏం చేయాలో మాకేం అర్థం కాదు సార్. మరి మాకేం చేసి ఏం న్యాయం చేస్తారో మాకు తెలియదు సార్. మరి డెవలప్ చేయాలి కదా, రోడ్ కావాలి కదా, జనాలకు అంటారు కదా. మరి ఎట్లా? ఇల్లు లేక ఎక్కడ పోం సార్? మరి ఎక్కడ పోం? మరి మా చేతగాండోళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు మేము అటు ఇటు కాకుంటున్నాం కదా. ఇప్పుడు మాకు కట్టుకోవడానికి చేత కాకుంటుంది. మాకు ఇద్దరికి చెరొక జబ్బు.
మరి ఆ పిల్లలు వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలే, వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? మీదమ్మా మీదేంది కదా? మా ప్లాట్లు సార్, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? మా 3 ప్లాట్లు ఉన్నాయి. మా పిల్లల డెవలప్మెంట్ కోసం నెలవని దగ్గర కొనుక్కున్నాం. ఇప్పుడు అయిపోతున్నాం, ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఇక ఎంతో కొంత పైసలు ఇస్తారట కదా, ఇయ్యరట? ఏమి ఇస్తారు సార్ వాళ్ళు, ఏమి ఇస్తారు? 500 గజం అంటారు. మరి ఇప్పుడు 5 కోట్లు వస్తాయి మేము అమ్ముకుంటే. అవి ఏం చేసుకోం సార్, అవి మేము అవి దొరుకుతాయా? మరి ప్రభుత్వంతో కొట్లాడగలుగుతారా మీరు? ఎంతకాలం కొట్లాడుతారు సార్? ఇక మరి చేస్తున్నాం, మరి ఏం చేస్తున్నాం? మీరు ఇక మేము ఎప్పుడు ఇన్నే కూర్చుంటాం. మేము వచ్చిందాక మంత్రి ఏమంటున్నారు మరి? పోయి కలిసిరు కదా? కలిస్తే ఎవరికి ఏం మాట్లాడతలేరు, సమాధానం చెప్తలేరు, తప్పించుకుంటుండు. ఇక మేము గిట్టనే పోరాడుతున్నాము. మీరు కూడా పోయిరా మంత్రి దగ్గరికి? ఏమంటారు? ఏం రెస్పాండ్ ఏం కావట్లేరు. మేము ఇందిరం మిల్లు కట్టిస్తాము, ప్లాట్లు ఇస్తాము, అది ఇది అని మొబ్బి పెట్టి ఎమ్మటే జారుకుంటున్నారు. దీనికి అసలుకి కొంచెం కూడా స్పందన కూడా ఇవ్వట్లేరు వాళ్ళు. మీరేమైతే మాకేంది అన్నట్టు వెళ్ళిపోతున్నారు. ఎట్లా చేయాలి ఇప్పుడు ఈ ఫైట్? ఇట్లనే నిరాధ దీక్ష చేస్తాం. ఎన్ని రోజులకు వస్తాడో అన్ని రోజులు ఇక్కడనే కూర్చుంటాం, ఇక్కడనే అన్నీ చేస్తాం. ఇంకా ఏం చేస్తాం సార్? మరి మా బతుకులే రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు మేము ఎంతకని ఏం చేయాలి? మేము ఎన్ని రోజులు కష్టపడితే ఇది సంపాదించుకోగలుగుతాం? మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా పిల్లల కోసమైనా సార్ మేము ఇప్పుడు మా పిల్లలు మేము అందరం రోడ్డు మీద పడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మేము అసలు ఎన్నడూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళ లేడీస్ మీ కూడా రోడ్డు మీదనే మొత్తం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కోమటిరెడ్డి గారు. వాళ్ళే ఏదో ఒకటి ఆలోచించుకొని మాకు న్యాయం జరిగేలాగా చూడాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు బైపాస్ రోడ్ అవసరం ఎంతవరకు ఉన్నది? ఎవరైనా టెక్నికల్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరమ్మా? ఎక్కడ రోడ్ అవసరం ఎంతవరకు ఉంది? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు బైపాస్ రోడ్ అవసరం. అన్న, నా పేరు శేఖర్ రెడ్డి. నేను ప్రైవేటు లెక్చరర్గా పనిచేస్తున్నా. నేను ఉస్మానియా సిటీలో తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమంలో భాగంగా నేను అనేక రకాల నిర్బంధాలు ఎదుర్కొన్నా. ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గాదర్ కిషోర్ కూడా నా మిత్రుడే. సరే, వాళ్ళ మిత్రులు ఏమో శత్రువుల తర్వాత మన విషయం. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ప్రైవేట్ కళాశాలలో చాలా దిక్కులో పనిచేసి ఒక 150 గజాలు కొనుక్కున్నాను. 150 గజాలు కొనుక్కుంటే ఆ 150 గజాలకు పూర్తిగా సెంటర్లో నా ప్లాట్ దగ్గరనే రాయేసిరు. అది యాక్చువల్గా 20 ఫిబ్రవరి రోజు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఒక 3 ఆప్షన్లతోటి ఒక లెటర్ రిలీజ్ చేసిరన్న. ఆ లెటర్ రిలీజ్ చేసిరు, కానీ అది ఆ 20 ఫిబ్రవరి రోజు మాత్రము స్టోన్ వేయలేదు. ఆ తర్వాత రీసెంట్గా ఒక 20 డేస్ బ్యాక్ సర్వే వాళ్ళు వచ్చేసి స్టోన్ వేస్తుంటే అప్పుడు మాకు ఈ నుంచి నేషనల్ హైవే పోతుంది, నోటీస్ లాంటిది ఏం రాలేదు. ఆ ప్రైవేట్ సర్వే వాళ్ళు వచ్చేసి స్టోన్ వేస్తున్నారు. ఏంది అంటే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఆప్షన్ 3 అనేది సెలెక్ట్ చేసిరు. అది ఇక్కడి నుంచే పోతుంది రోడ్ అని చెప్పారు వాళ్ళు. దీనికి ఆ రోజు నుంచి మేము వాస్తవంగా ఏం జరిగిందని తీస్తే వాళ్ళు ప్రధానంగా 20 ఫిబ్రవరి అంటే యాక్చువల్గా అంతకుముందు సెలాడి అనే ఒక కంపెనీ వాళ్ళు ప్రైవేట్ సర్వే చేసిరు. ప్రైవేట్ సర్వే చేసి 3 ఆప్షన్లు ఇచ్చారు వాళ్ళు. 3 ఆప్షన్లో ఆప్షన్ 1 అనేది యాక్చువల్గా ఇప్పుడు నేషనల్ హైవే 565 పానగల్ నుంచి ఎక్కడికి సాగర్ రోడ్డు కలపాలి. ఆప్షన్ 1లో భాగంగా దాన్ని వయా కేశరాజపల్లి నుంచి సాగర్ రోడ్డు వరకు దాని పరిధి 11 కిలోమీటర్లు. 11 కిలోమీటర్లు 50 హెక్టార్ల భూమి మాత్రమే కోల్పోతున్నది. దీనికి ఇది పూర్తిగా వ్యవసాయ భూమి నుంచే పోతున్నది. అయినా దాన్ని తీసుకోకుండా ఆప్షన్ 3కి వచ్చారు. ఆప్షన్ 2 ఏముందంటే నల్గొండ చల్లపల్లి దగ్గర నుండి దీని కతాలగూడెం శివారు, తర్వాత చింతబాయిగూడెం స్టేజ్ సాగర్ రోడ్డు దగ్గర కలిసేటటువంటి రోడ్డు. ఈ రోడ్డు ప్రధానంగా 20 కిలోమీటర్ల పరిధి ఉన్నది. 90 హెక్టార్ల భూమి పోతుంది, పూర్తిగా అగ్రికల్చర్ ల్యాండ్. దీంట్లో కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు తీసుకున్నటువంటి ఆప్షన్ 3 ఎక్కడంటే నల్గొండ ఒరిస్సా దాబా నుంచి మొదలు పెడితే మొత్తము పట్టణ శివారు ఆల్రెడీ ప్లాట్లుగా విభజించబడినటువంటి ప్రాంతము ఇళ్ల సముదాయాల గుండా పోతున్నది. ఇక్కడ మాత్రము పూర్తిగా 90% ప్లాట్లు, ఇండ్లు 2740 ప్లాట్లు, 194 ఇళ్ళు పూర్తిగా కోల్పోతూ ఆల్రెడీ పట్టణ ప్రాంతం శివారు అభివృద్ధి చెందిన ప్రాంతం గుండా పోయి ప్రజలు దగ్గర 3000 మంది నిర్వాసితులయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్లాట్లన్నీ కూడా గ్రామాల వాళ్ళు, ఆ తర్వాత పేదరికంలో ఉన్న వాళ్ళు పైసా కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి ప్లాట్లు. ఈ ప్లాట్ల నుండి పోవడం వలన ప్రజలు విపరీతమైనటువంటి మనోవేదన గురై 2 చనిపోవడం కూడా జరిగింది. ఆప్షన్ 3ని ఎందుకు సెలెక్ట్ చేసిరని మీరు అనుకుంటున్నారు? ఆప్షన్ 3ని సెలెక్ట్ చేయడానికి కారణము మంత్రి గారి దగ్గర ఉన్నటువంటి బడాబాబులు వాళ్ళ భూములకు విలువలు పెంచుకోవడానికి వాటి పక్కన నుంచి రోడ్డు పోతుందనే భావిస్తున్నాం. నీడ్ ఉందా నల్గొండ బైపాస్? అంత రష్ ఉన్నదా? అన్ని వెహికల్స్ పోతున్నాయి. నల్గొండకు వాస్తవంగా నేషనల్ హైవే 565 కాబట్టి ఏదో ఒక మార్గం నుండి పోవాలి.
కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి మార్గం పూర్తిగా కుతంత్రంతో కూడుకున్నది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ చెందినటువంటి ప్రాంతాన్ని 2 భాగాలుగా విడగొట్టి ఇటొక పాయ అటొక పాయ చేయడం వలన నల్గొండ అభివృద్ధి అనేది కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన ప్రాంతం మధ్య గుండా చీల్చడం అనేది కరెక్ట్ కాదు, సరైన నిర్ణయం కాదు. దీని గురించి మరొకసారి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. మాట్లాడదాం. ఇంకెవరున్నారు బాధితులు? వస్తాం మీ దగ్గరికి, ఒక్కసారి జరగండి. ఇంకెవరైనా మాట్లాడతారా? పెద్ద మనిషి, ఏముంది మన కాడ? 660 గజాలు. 660 గజాలు. ఎప్పుడు కొన్నారు మీరు? 2004లో. ఎంత కొన్నారు అప్పుడు? 2 లక్షలు. 2 లక్షలు గజం కొన్నారా? మొత్తం కలిసి 2 లక్షలు? మొత్తం కలిసి 2 లక్షలు కొన్నారు. ఇప్పుడు ఎంత అయింది? ఆ వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు 11,000 ప్రజెంట్ ఉన్నది. గజం 11,000 ఇంకొక 2-3 ఏళ్ళకి 2 అయితే 20,000 అవుతుంది. ఏంది మరి? రూపాయలు నష్టం అవుతుంది ఇవాళ నాకు. ₹1,00,00,000 నష్టం అవుతుంది. అది మంత్రి గారు ఇవాళ మమ్మల్ని బజార్లో ఎక్కించిండు. మంత్రి గారు ఇంటికి పోయినప్పుడు వెళ్ళగొట్టిండు. తర్వాత మన ఆయన రెస్పాన్స్ ఏంది అంటే ఏమంటున్నాడు? ఇది మంచిది అంటుండా? మంచిది కాదు. అక్కడ 3,000 ఉన్నది, దానికి 3,000 ఉన్నది, 6,000 ఇప్పిస్తా ఇక పోరి అంతే. కానీ దాని కనీసం 100 మంది పోయినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అంటే ఎప్పుడు కూడా ఇస్తలేడు. అందులోనే మంచిగా పోలీసు వాళ్ళు నెట్టయ్యా నేను లోపలికి పోను. అది పరిస్థితి. మాకు ఒకటి ఏంటంటే కాదు ఇప్పుడు 1, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు 3 మీరు వద్దంటారు, మరి 1, 2కి పోయినా వాళ్ళు వద్దంటారు కదా ఆడ పొలాలలో. మరి అది ఎట్లా? వాళ్ళది అగ్రికల్చర్ ల్యాండ్. ఒకవేళ 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం పోయినా కానీ 9 ఎకరాలకు ₹1,00,00,000 అవుతుంది. అదే ప్రకారంగా వాళ్ళకి నష్టం జరగదు, వాల్యూ పెరుగుతుంది, దానివల్ల నష్టం జరగదు. అందుకనే మేము నెంబర్ 3 క్యాన్సిల్ చేసి 1 కన్నా 2 కన్నా చేయమని మంత్రి గారిని కోరుతున్నాం. 1కి 1, 2 ఎందుకు వదిలిపెట్టారు అనుకుంటున్నారు మీరు? మీ 3కి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? ఆ 3లా కొంతమందికి ల్యాండ్స్ ఉన్నాయట, అవి కొంచెము డిమాండ్ వస్తుందని ఈడంగా పెట్టి దాన్ని నడిపిస్తారు. ఇక దాన్ని ఒకటేందని నగరం అభివృద్ధి అంటారు, నగరం డెవలప్ అయింది, మధ్యలో నుంచి పోతుంది. ఎక్కడండి ఇప్పుడు 2 ముక్కలు చేస్తుండే ఇప్పుడు నగరాన్ని, మళ్ళా నగరాన్ని 2 ముక్కలే. అది పరిస్థితి. ఓకే, మీదెంత? మాది వచ్చేసి దాదాపు 400 గజాలు ఒకటి పోతుంది, 700 గజాలు ఇల్లు పోతుంది సార్. మాది 1000 గజాలు దగ్గర. మాది నియర్ బై మెడికల్ కాలేజ్కి నియర్ బై ఉంటుంది సార్. ఇప్పుడు మాకు మంచి రేట్లు వస్తున్న టైం ఇది. ఆల్మోస్ట్ మాకు డెవలప్మెంట్ వచ్చింది. ఇప్పుడు రేట్లు వస్తున్న టైంలో తీసుకొచ్చి రోడ్ని మా ప్లాట్ల మీద నుంచి తీసుకెళ్తారు. ఈ మెయిన్ రోడ్కి ఇప్పుడు వచ్చే రోడ్డుకి నియర్ బై ఉంటాయి అన్నట్టు. దీనివల్ల ఏంటి అంటే ఆల్రెడీ డెవలప్ అయిన మున్సిపాలిటీలోకి వెళ్ళి తీసుకుపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు మేము దాదాపు నేను కొనుక్కున్న ప్లాట్ సార్ 400 గజాలు 9.5 సంవత్సరాలు కష్టపడ్డ జీతం మొత్తం తీసుకుపోయి అక్కడ పడేసిన సార్. ఇప్పుడు దాన్ని మొత్తం ఆగం చేస్తున్నారు మమ్మల్ని. ఇంకోటి దీనివల్ల నష్టం తప్ప లాభం ఎవరికి లేదు సార్. ఒక 4-5 లాభం కోసం ఇంతమందిని నష్టం చేస్తున్నారు. మేము ఏమంటున్నామంటే ఆప్షన్ 1 తీసుకోండి. ఆప్షన్ 1లో ఏంటంటే మొత్తం ఎక్కడైనా నష్టం జరిగింది, మేము కాదని. మనం ఇందులో 60% అసైన్ ల్యాండ్ ఉంది. మిగతా 40%లో కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 5 ఎకరాలు 10 ఎకరాలు 8 ఎకరాలు ఇట్లా ఉన్నాయి. వాళ్ళలో 1 ఎకరం పోతే మిగతా ల్యాండ్కి ఇప్పుడు నియర్ బై నల్గొండ చుట్టుపక్కల 50 లక్షలు ఉన్న ఎకరం 2 కోట్లు 3 కోట్లు అవుతుంది సార్. దీనివల్ల ఇండస్ట్రీస్ మాకు ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఏం లేవు సార్. ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ వస్తాయి, ఇది అవుటర్ రావడం వల్ల ఇండస్ట్రీస్ వస్తాయి. ఇంకోటి ఇది 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది సార్ ఈ రోడ్డు చుట్టూ తిప్పడం వల్ల. అవుటర్లో ఈ రోడ్ ఆప్షన్ 1 తీసుకోవడం వల్ల ఏంటంటే 4 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గిద్ది. దీనివల్ల అన్ని రకాలుగా బెనిఫిటే ఉంది. అయినా సరే దీన్ని కాదని చెప్పేసి కొందరు స్వలాభం కోసం మమ్మల్ని ఆగం చేస్తున్నారు సార్. దయచేసి మాకు ఆప్షన్ 1 రద్దు చేయండి, ఆప్షన్ 1 తీసుకురండి. ఆప్షన్ 2 ఉంది. ఆప్షన్ 2 20 కిలోమీటర్లు. మంత్రిని ఎవరెవరు కలిసిరు భయ్? మీరు ఉన్నారా? ఉన్నారు సార్. మరి ఏమంటాడు? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మొదటి రోజే వెళ్ళినాం సార్. ఆల్మోస్ట్ ఉదయం 4 గంటలకి ఇక్కడి నుంచి బస్సు కట్టుకొని బండి కట్టుకొని వెళ్ళిపోయినాం సార్. దాదాపు 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసిన తర్వాత దాదాపు 10-11 తర్వాత మాకు ఆఫీస్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తే ఆఫీస్ కాడికి రండి అన్నారు. ఆఫీస్ కాడికి వెళ్ళినాము. అక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడి ఈ మేడమే అడిగితే సార్ ఇట్లా మా ఇల్లు పోతుంది సార్ అని ముందర నిలబడి మాట్లాడితే ఇల్లు పోతే నీకు ఇందిరా మిల్లు ఇస్తాపోమ్మా అని అన్నాడు. అదే అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చైర్మన్ గారిని అసలు ఈ రోడ్డు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మున్సిపాలిటీ పరిధిలోది, చైర్మన్ తోటి మాట్లాడుకోపోండి. ఆ రోజు చైర్మన్ ఇక్కడ లేనే లేడు. నేను చైర్మన్ చెప్పిన పోయి మాట్లాడుకోండి అని అన్నారు. ఇక్కడికి వచ్చినాక చైర్మన్ కలుద్దామంటే చైర్మన్ లేడు. తర్వాత 4 రోజుల తర్వాత మేము చైర్మన్ దగ్గరికి వెళ్తే మీరు ఇంట్లోకి వెళ్ళిపోరు అని అన్నాడు మమ్మల్ని. మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. అదే అయిపోయింది. దర్వేష్పురంలో కళ్యాణం ఉన్న రోజు ఆ రోజు అట్లీస్ట్ మాకు మా రూట్లో వస్తాడని చెప్పేసి అక్కడ నిలబడ్డాం. అక్కడ నిలబడొచ్చు అందరం కలిసి అడిగితే 2 నిమిషాలు అంతకుముందు ఏమన్నాడు, ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు మీకు 500 ఉందాడా, 1000 రూపాయలు ఇస్తాం పోమ్మా అని మాట్లాడింది. తర్వాత వచ్చేసి ఏం చేసిండు, 3000 ఉంది, 6000 మాట్లాడదాం పోమ్మా అన్నాడు. మరి ఎట్లా వాళ్ళు డిసైడ్ అయిపోయినట్టున్నారు కదా? మరి ఇది ఫిబ్రవరి 20వ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది సార్. ఎలక్షన్స్ అయిపోయేదాకా బయటికి తీయలేదు, రిజల్ట్ వచ్చేంత వరకు కూడా బయటికి తీయలేదు. ఎలక్షన్స్కి ముందు మీకు ఏం తెలియదా?
ఎలక్షన్స్ ముందు తెలిసింటే రిజల్ట్ వేరే ఉండేది. కంపల్సరీ. మరి ఎందుకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? మీరు అడగలేదా మంత్రిని? మాకు అసలు తెలిసే కదా సార్, తెలిసే కదా ఆ ఇన్ఫర్మేషన్ తెలియలేదు మాకు. ఫీల్డ్ మీద కూడా అసలు ఎవరు వచ్చింది కూడా తెలియదు. రాళ్ళు బాధేంత వరకు కూడా ఎవరు తెలియదు. ఏంది రాళ్ళు బాతులేదని చెప్పేసి అప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. రాళ్ళు బాతులేదని చెప్పి చూసుకుంటే టీఎంబీ అని ఒక రాళ్ళు బాతే సిగ్నల్ చేసిపోయాడు. ఏంటంటే ఈయనకు బైపాస్ వస్తుందని చెప్పేసి మున్సిపాలిటీకి చాలా నష్టం సార్. అది నడువులంగా పోతుంటే 3000 కుటుంబాలు రోడ్డున పడతా ఉంటే ఆ మనిషికి ఏమాత్రం సోయి ఉండలేదా? మేము అడుగుతా ఉన్నాం సార్. మేము కావాల్సింటే ఇవాళ ఇలా 500 రూపాయల కాంచి 1000 రూపాయల కాంచి రూపాయి కష్టపడి కొనుక్కున్నది ఇవాళ 15,000 నుంచి 1,00,000 రూపాయల గజం ఉన్నది. నువ్వేం కట్టిస్తావు? నువ్వు కాంపిటీషన్ ఏమి ఇస్తావు ఈ ప్రజలకి? పరిహారం ఇస్తే ఓకేనా? సరే, పరిహారం ఇచ్చినా అవసరం లేదు మాకు. పరిహారం ఇచ్చినా మాకు అది రాదు. ఆప్షన్ 3ని రద్దు చేయాలి. ఫోన్ ఎత్తుతలేడుగా, చేస్తున్నా కానీ బిజీగా ఉన్నాడు. రద్దు చేయాలి. ఆప్షన్ 3 రద్దు చేస్తే తప్ప మీ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాం. ఇది ప్రాణాలు పోయేంత వరకు కూడా ఈ ఉద్యమం మాత్రం ఆగదు. ఇది ఎన్ని గజాలు ఉంది? 240 గజాలు సార్. అవును. ఇల్లు కట్టినావా? ప్లేసే ఉందా? ప్లాటే సార్. అవును సార్. ఎంత కొన్నారు? ఇప్పుడు ఎంత అయింది? అప్పుడు నేను 9,000 అంటే 22 లక్షలు 23 లక్షలు పెట్టుకున్నాను అప్పట్లోనే. మరి ఇప్పుడు చాలా 50 లక్షలు అయింది. కావచ్చు సార్, అది కావచ్చు. ఎట్లా మరి ఇక రెడీ అయ్యారా వదులుకుందామని? ఎందుకు వదులుకుంటుంది సార్? వద్దని ఆడంగా అసలు ఇది 3 అనేది క్యాన్సల్ చేసి వేరే కారణంగా పెట్టామని 1 ఆప్షన్ తీసుకోమని. అంతే సార్. మేము అనేది రైతుల భూములు పోతున్నాయి సార్. కొంతమంది పోతాయి, పోయిన చుట్టుపక్కల వాళ్ళ భూములకు బిల్లు వస్తుంది సార్. అట్లా సో నేను ఏం చెప్తున్నా అంటే, నేను కూడా మీ గ్రూప్ లో నన్ను కూడా యాడ్ చేశారు. మరి మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నా ఏంటంటే, మీరు పార్టీల లైన్ లో పడకండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈజీగా మిమ్మల్ని తీసి అవతల పడేస్తారు. నేను చూస్తున్నా కొన్ని పోస్టులు చూస్తున్నా, జై మా నాయకుడు అని కూడా మీరు పెట్టుకుంటున్నారు. సో ఆ రకమైన ట్రాప్లో మీరు పడ్డారు అనుకోండి, మిమ్మల్ని అలా కంటగట్టేస్తారు. సో మీరు ఆ లైన్లోకి తీసుకెళ్తే మీరు నష్టపోతారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ లీడర్ అయినా కావచ్చు. యాక్చువల్గా రోడ్డు అంత ఎమర్జెన్సీ ఏమీ కాదు, ఆల్రెడీ వే ఉన్నది. ఇప్పుడు పానగల్ నుంచి పానగల్ నుంచి ఇప్పుడు వెళ్ళే వాహనాలు ఇలానే వస్తున్నాయి. కలెక్టర్ నుంచి వెళ్ళి అక్కడ సాగర్కి వెళ్తున్నాయి, ఈజీగా వెళ్ళిపోతున్నాయి. అంత పెద్ద ట్రాఫిక్ ఏరియా ఏమీ కాదు ఇది. యాక్చువల్లీ రోడ్డు అంత ఎమర్జెన్సీ కాదు. ఇంకొకటి, హైదరాబాద్ నుంచి వాళ్ళు సాగర్ రోడ్డుకి వెళ్ళాలంటే అక్కడ పాలకేంద్రం ఎదురుగా మునగోడు నుంచి రోడ్డు ఉన్నది. అక్కడ నుంచి ఈజీగా అక్కడ నుంచి చాలా పెద్ద రోడ్ వేసినారు లాస్ట్ గవర్నమెంట్, ఈజీగా వెళ్తున్నాయి వెహికల్స్. సో దెర్ ఈస్ నో ఎమర్జెన్సీ ఫర్ ద రోడ్. అండ్ దీస్ 3,000 పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ట్ 1 month to our heart attack in position. Very serious condition in this area. This Nalgonda is very trouble in place. That is the matter, sir. Very tough condition is there. For this decision, option 3 is the very trouble. Very serious problem. Why? Because middle class people, poor people are very affecting. Very affecting. థ్యాంక్ యూ. చాలా మంది మహిళలు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. సో వాళ్ళ బాధ, మేము కొన్న భూములు పోతున్నాయి, మేము కొన్న ప్లాట్స్ పోతున్నాయి, మా పిల్లలకు రాసిచ్చిన భూములు, ఇండ్లు కోల్పోతున్నాం. ఈ 3,000 మందిని కాపాడాల్సిన బాధ్యత స్థానిక మంత్రి కోమటిరెడ్డి మీద ఉందంటున్నారు. ఆయనే రోడ్లు భవనాల శాఖ మంత్రి కాబట్టి ఆయన మీద ఇంకా చాలా ఎక్కువ బాధ్యత ఉన్నది. వాళ్ళ నల్గొండ జిల్లాకు వస్తున్నట్టు ఆయన అడ్డుకోవడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎంత భూమి ఉందమ్మా మీకు? ఏం పోతున్నది? 300 గజాలు ఉంది సార్. 300 గజాలు మేము ఎప్పుడు దాదాపు 10-12 ఏళ్ల కింద కొనుక్కున్నాము. మేము కిరాణా షాపు అమ్ముకొని పైసా కూడా పెట్టుకొని కొనుక్కున్నాము. అటో ఇటో బిడ్డ పెళ్లి చేసినాం. ఇప్పుడు ఆ ప్లాట్ మొత్తం అసలు కొంచెం కూడా ఉండట్లేదు, మొత్తం పోతున్నది. ఇక మేము ఆ రాళ్ళు బాతిని నుంచేసి ఇక ఇదే బాధలు సార్ మాకు. మంత్రి గారి దగ్గరికి పోయినాము. తిరుగుతున్నారమ్మా? నెల 1 month నుంచి తిరుగుతున్నాయి సార్. తిండి 1 month బిఫోర్ తెలుసా ఇక్కడ నుంచి వస్తుంది ఏమన్నా రోడ్ అని? ఐడియా లేదు సార్. 1 month నుంచే మాకు, అంతకుముందు అసలు ఆ రోడ్డు ఉన్న సంగతే మాకు తెలియదు. అక్కడ 1 month నుంచి తిరుగుతున్నాను. నేను ఈవిడనైతే మరి నెల రోజుల నుంచి నిద్ర లేకుండా తిరుగుతున్నా. హైదరాబాద్కు పోయినాము, అక్కడ రెస్పాండ్. ఇంటికి పోయి ఇంటి ముందర 1 గంట సేపు కూర్చున్నాం సార్. కూర్చోవడానికి ఆడ ఏం లేదు. సార్ చూసిండు, మంత్రి గారిని గెలిపించుకున్నందుకు మాకు ఇలా పనిష్మెంట్ ఈడ కూర్చోవటం పెద్ద. అసలు మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళము, మమ్మల్ని రోడ్డు పాలు చేసిండు గెలిపించుకొని మంత్రిని చేసినందుకు. ఇంటికి పోతే ఏమన్నారు? కూర్చున్నా సార్, గంట సేపు కూర్చున్నాక గంట సేపటి తర్వాత సెక్రటరీకి రమ్మన్నాడు. సెక్రటరీకి పోయినాం. కనీసం లేడీస్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము అట్లే సెక్రటరీకి వస్తే కనీసం అక్కడ ఒక్క వాటర్ క్యాన్ ఉంది అంతే. అందరం పోయింది 100 మంది పోయినాం. అక్కడ 1-2 నిమిషాలు టైం ఇచ్చి ఏమన్నా కూడా, ఒక్క ముస్లిమ్స్ సార్ ఉన్నారు, ఆ సార్లకు 1-2 నిమిషాలు టైం ఇచ్చిండు. ఇంకా అంతే. నేనే మొత్తుకున్నా, మా ప్లాట్ కోసం సార్, మాకు ఇల్లు లేదు సార్ అంటే, ఇందిరా మెండ్లు ఇస్తారు, ఉన్నాయి కదా మా ఇందిరా మెండ్లు అని అన్నాడు. నాకేం తెలియదు, నేను నిన్నే వచ్చిన శ్రీనివాసరెడ్డి అన్నాడు. ఇక్కడ శ్రీనివాసరెడ్డిని కలిసినాం. ఆయన కూర్చోబెట్టిండు, మర్యాదలు చేసిండు, అది చేసింది సార్, మీకు మంచిగా మాట్లాడటానికి టైం ఇస్తా అని అన్నాడు.
ఆ టైం ఇస్తా అన్నాడు, పిలిచిండు. ఒక 4 రమ్మని పిలిస్తే పోయినా పొద్దున్న 8 గంటలకు పోయి కూర్చుంటే మా బాధ అసలు భగవంతుని గుర్తా ఇంటి ముందర ఈమె నేను. ఎంతసేపు ఉన్నారు? సాయంత్రం వరకు అక్కడ మధ్యాహ్నం 1 వరకు ఎండ, మంచి ఎండల అసలు ఎండ వరకు ఇక పోతున్నారు. అసలు మమ్మల్ని పిలవలేదు చేయలేదు, ఇంటికే వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇక అసలు ఎంత ఆపినా కూడా సార్ మా బాధ వినండి, మా బాధ వినండి అని ఎంత మొత్తుకున్నాం అంటే ఇద్దరం ఏకంగా అసలు దద్దరిల్లేటట్టు మొత్తుకున్నాం. చుట్టూ కార్ డోర్ తీసి మాట్లాడినాం. ఏంటి సార్ మా ప్లాట్లు పోతున్నాయి సార్, మాకు ఈ రోడ్డు వద్దు సార్ అంటే, రోడ్డు వద్దా, ఎందుకు వద్దు, రోడ్డు డెవలపింగ్ అన్నాడు. మీరు డెవలపింగ్ చేసుకోండి కానీ మా దగ్గర వద్దు సార్ అంటే, 60 ప్లాట్లు ఉన్నాయి, 60 ప్లాట్లకు 60,000 లెక్కన కట్టిస్తాం పోండి అని అన్నాడు. ఇంకా డోర్ వేసుకొని పోయిండు. నడుస్తుంది అక్కడ ఇప్పుడు మా దాదాపు ఇప్పుడు మాకు 70 లక్షల ప్లాట్ సార్, అది 70-80 లక్షల ప్లాట్. దరిద్రానికి ఇప్పుడు అమ్ముకున్నా కూడా మాకు 70 లక్షల ప్లాట్. అది అసలు మాకు ఊర్లో సెంటు భూమి లేదు. మా పరిస్థితి ఏంది? ఇలా రోడ్ల మీద అసలు మేము ఎన్నడూ రోడ్ల మీద రానోళ్ళు మమ్మల్ని రోడ్ల మీద పడేసిండు. గెలిపించుకున్న మంత్రి గారు ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చిండు. మాకు ఆప్షన్ 3 మాకు వద్దు సార్, మాకు ఆప్షన్ 3 అస్సలు వద్దు. అసలు ఒక్కరంగా సార్ ఎంతమంది గోసా పడేటోళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, ఒక్కొక్కరు ₹1 కోటి ఇండ్లు కట్టుకున్నారు సార్. ఆ ఇండ్లు పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఎంతకాలం చేస్తారమ్మా ఇట్లా? ఇప్పటికి నెల రోజుల నుంచి చేస్తున్నారు. వీళ్ళంటే మరి ఎన్ని రోజులు ఉంటారో మీ అమ్మటి పార్టీ వాళ్ళు వీళ్ళంతా? పార్టీ మాకు అభయం ఇచ్చింది సార్. ఆ అభయంతో ముందుకు నడుస్తున్నాం. ఎన్ని రోజులైనా సరే మేము వాళ్ళ ఎమ్మడి తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ ఇంకో మాట కూడా ఏమన్నాడు మంత్రి గారు, ఇది మేము వేసిన రోడ్డుగా ఆపడానికి కేంద్ర ప్రభుత్వం అన్నాడు. కేంద్ర ప్రభుత్వం అంటే సారే కదా, అందుకని సార్ మాకు అభయం ఇచ్చిండు. సరే మేము కూడా అందరం మీతో పాటే వచ్చేస్తే మీరు కూడా అందరు మాతో రండి, మేము సార్ దగ్గర తీసుకుపోతా ఉన్నారు. అది ఏందో తేలిందాక మాకు మేము మాత్రం వదులుకోరు, మేము వదులుకోం సార్. పరిహారం మంచిగా ఇస్తామని మాకేమొద్దు సార్. మాకు అక్కడి నుంచి వస్తే మొత్తం ఇండ్ల మధ్యలో నుంచి బైపాస్ వస్తే కూడా కాలుష్యం బాగా వస్తుంది సార్. అసలు పిల్లలు పెద్దలు ఏది అసలు డెవలపింగ్ అనేది మొత్తం ఆగిపోతుంది. అందుకని మాకు అసలు పరిహారం కూడా వద్దు సార్. మాకు అక్కడి నుంచి రోడ్డు వద్దు, ఊరు చివరి నుంచి వేసుకోమనండి. మాకు మధ్యలో నుంచి వస్తే 2 ముక్కలు అవుతుంది నల్గొండ. మాకు అట్లా ఇష్టం కూడా లేదు సార్. అట్లా ఇప్పుడు వర్షిత్ రెడ్డి గారు నేషనల్ హైవే బైపాస్ అంటున్నారు కదా, ఇప్పుడు మీ బాధ్యత ఎంత ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాగుబోతు నల్గొండ మంత్రికి రింగ్ రోడ్కి బైపాస్కి తేడా తెలుస్తలేదు. ఆయన మీకు ప్రెస్ కూడా మనం చెప్పింది ఏంటంటే ఇది ఒక రింగ్ రోడ్ అన్నారు. దిస్ ఈజ్ నాట్ రింగ్ రోడ్, దిస్ ఈజ్ బైపాస్. నల్గొండ బైపాస్ ఏదైతే ఉన్నదో మీరు ఇక్కడ చూడొచ్చు. అంతకంటే ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు ఒక ఆప్షన్ 1 అని చెప్పి అక్కడ వాళ్ళు ఏ రకంగా భూములు కొన్నారో ఏ రకంగా చేసిండో ఆ రోజున్న ముఖ్యమంత్రి మరి స్థానిక ఎమ్మెల్యే ఆ రోజు వారు చేసిన వైఖరి. మరి ఈరోజు ఏమైందంటే ఇంకో రకంగా ఈయన టౌన్ని మొత్తం చీల్చే ప్రయత్నము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ టౌన్ 2 ముక్కలు కావాలి. మరి 3,000 కుటుంబాలు ఈరోజు 3,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజు ఇంకా బాధాకర విషయం ఏంటంటే 2 మృతి చెందినారు. మరి ఈ యొక్క ఆవేదనతోని 2 మృతి చెందినారు. దీని తర్వాత మేము వారి ఇంటికి పోయి వారికి కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఏ రకమైన అభిప్రాయ సేకరణ చేయలేదు. ఆప్షన్ 1, 2 ఈరోజు టౌన్ని విస్తరించే విధంగా పరిశ్రమలు వచ్చే విధంగా ఈరోజు మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆప్షన్ మొత్తం అంటే ఈ రకమైన ఆప్షన్ తీసుకుంటే ఏమైందంటే టౌన్ పెరుగుతుంది, మున్సిపాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఆప్షన్ ఇక్కడ 1 ఉన్నది, తర్వాత ఆప్షన్ 2 చేసి ఇది ఒక రింగ్ రోడ్ లాగా తయారవుతుంది అనమాట. మరి ఇది కాదని చెప్పి టౌన్ని చీల్చి మంత్రి మరి ఆయన ఎందుకంటే ఆయన బీటెక్ ఫెయిల్ కదా. మా దౌర్భాగ్యం ఏంటంటే మా నల్గొండ జిల్లా మంత్రి బీటెక్ ఫెయిల్, ఇంటర్మీడియట్, ఆయనకు చదువు రాదు. ఆయన చుట్టుపక్కల ఉండేటోళ్ళు కూడా ఎవరు చదువున్నోళ్ళు ఎవరు లేరు. మరి ఆయనతో పాటు ఆ 4 ఉన్నారు, ఒక 4 ఉన్నారు. ఒక ఆయననేమో మందు పోసేట ఆయనే, ఒక ఆయన బాటిల్ మూత తీసేట ఆయనే, సోడా పోసేట ఆయనే, మంచినీళ్ళు పోసేట ఆయన. గా 4 కోసము వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ భూములు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి ఎలక్షన్ నుంచి ఫండ్ వచ్చిందో వాళ్ళు ఆ రకమైన అలైన్మెంట్ ఒకటి మంచిగా కూర్చొని మందు పార్టీ మీద కూర్చొని ఒక అలైన్మెంట్ వాళ్ళు చేసుకొని ఒక ఆప్షన్ని గీసే ఉందా లేదా? సెంట్రల్కి సంబంధం ఉందా లేదా? అసలు ఈయన పేరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, ఈయన పేరు కోడిగుడ్డు వెంకటరెడ్డి. ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి చేయలేదు నల్గొండకి. నల్గొండ అభివృద్ధికి ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, కానీ ఈ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పిక్ చేసేది మంత్రి గారు. మరి భారతీయ జనతా పార్టీ నితిన్ గడ్కరీ గారు హైవేలు ఎన్నో మనకు తెలిసి ఈరోజు భారతదేశం కూడా అతి వేగంగా ప్రపంచంలోనే మనం ఒక మంచి అభివృద్ధి దేశంగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాము. ఫండ్లు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే మీరు ఒక గుర్తించాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ మంత్రి అయినప్పటికీ కూడా గడ్కరీ గారితో ఎన్ని ఫోటోలు పెట్టినరో మీరే చూడొచ్చు. మరి మా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వెంకటరెడ్డి పోయినా కూడా తెలంగాణ బాగుండాలి, మరి మన నల్గొండ జిల్లా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మరి మా కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తున్నది. ఈయన
సిగ్గు లేకుండా ఏమని చెప్తున్నా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మా పైసలు అని చెప్తారు, పక్కోటి పిల్లలు వీళ్ళ పిల్లలు అని చెప్తారు. వీళ్ళ నిధులు కావవి, కేంద్ర పార్టీ నిధులు అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, నితిన్ గడ్కరీకి ఇస్తున్నారు, వారు భారతీయ జనతా పార్టీ మంత్రి వారు. మరి ఈయన ఏం చేస్తున్నా అంటే మా తాగుబోతు మంత్రి మరి ఏ రకమైన సోయి లేదానికి నల్గొండ మీద అభిప్రాయ సేకరణ చేయలేదు. మరి ఈరోజు కూడా కౌన్సిల్లో మరి మాకు సంబంధించిన కౌన్సిలర్ అనుమానాలు ఏంటి? వై ఎందుకు ఆప్షన్ 3ని ఎంచుకున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు డెవలప్మెంట్ అంటున్నారు, టౌన్ డెవలప్ అవుతుంది అంటున్నారు, టౌన్లో ఉన్న వాళ్ళ కనెక్టివిటీ పెరుగుతుంది అంటున్నారు. ఈరోజు మా వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు బాధితుల పక్షాన నిల్చున్నది నల్గొండ భారతీయ జనతా పార్టీ. ఈరోజు 3000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఆప్షన్ 1 అన్నది ఏమవుతుందో, ఆప్షన్ 2 ఏమవుతుందంటే అవన్నీ పొలాల మధ్య నుంచి పోతే అక్కడ అభివృద్ధి జరుగుతుంది, రేట్లు ఎక్కువ వస్తాయి, అక్కడ రైతులు సంతోషిస్తున్నారు, రైతులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. మరి 1 కాకపోతే 2 కాకపోతే ఇంకొక మంచి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే మీరు అతి తక్కువ నష్టపోయేటట్టుగా, తక్కువ నష్టంతో ఇంకొక మంచి అభిప్రాయ సేకరణ చేయండి. అభిప్రాయ సేకరణ అంత తొందర ఏముంది? అభిప్రాయ సేకరణ చేసి ఇంకొక మంచి ఆప్షన్ తక్కువ నష్టంతో ఎక్కువ మందికి లాభపడే విధంగా మీరు చేయాలి తప్ప మీ తొత్తులు మీరు ఎక్కడైతే భూములు కొన్నారో మీ రియల్ ఎస్టేట్, ఎందుకంటే నువ్వు కాంట్రాక్టర్ కదా, ఆయన కాంట్రాక్టరు, మరి మా మంత్రి గారు చూపించాలి కదా భూములు ఎవరెవరు ఉన్నాయో ప్లాట్లు. 3వ ఆప్షన్ ఇంకొక విషయం ఏంటంటే అన్నీ కూడా ప్లాట్లు, ఇల్లు. ఈ 3rd ఆప్షన్లో కూడా మొత్తం 100 కోట్ల ఆస్తి నష్టం అవుతున్నది. మరి వారి జీవితాంతం కూడా వారు మొత్తం జీవితం కూడా వాళ్ళు ఈరోజు పేదవారికి నల్గొండలు ఉండే రోజులందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు కోరుకునేది 2, 1 ఇల్లు, 2 వాళ్ళ పిల్లల చదువుకు సంబంధించిన భవిష్యత్తు. మరి వారి జీవితం మొత్తం కూడా వారు దారబోసి వారి సంపదను మొత్తం పెట్టి కొనుక్కున్న ఈ చిన్న ప్లాట్ల మధ్యలో ఈ యొక్క అలైన్మెంట్ ఆయన సొంత లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ నలుగురు ఆయనకు సంబంధించిన ఆయన బినామీలు, ఆయన తొత్తులు, కేవలం వారు రాజకీయాలు ఉద్యోగాలు వచ్చినాయి, మరి ఇప్పుడు ఆర్థికంగా కూడా లాభపడాలని చెప్పి ఓట్లు వేసిండ్రు. మరి నల్గొండ ప్రజలు మేము గెలిచిపోయినాం అని చెప్పి వారు కేవలం వారు లబ్ధి పొందేటట్టుగా, వారు బాగుపడేటట్టుగా ఈ ఒక అలైన్మెంట్ చేస్తూ ఉన్నాడు మంత్రి. సో మరి మంత్రి గారు వస్తున్నారట కదా నల్గొండకి ఇవాళ? మంత్రి గారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము, నువ్వు ఏ రకంగా నీ ఇంటికి 150-200 మంది నల్గొండ నుండి బాధితులు వచ్చినప్పుడు నువ్వు కారు అద్దం కూడా తీయకుండా, నీ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని నువ్వు అద్దం తీయకుండా కూడా నీ ఇంట్లో నుంచి పోయినప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. వెంకటరెడ్డి, నల్గొండ ప్రజలు చాలా ఆప్యాయతని, ప్రేమను పంచేటోళ్ళు నల్గొండ ప్రజలు. మరి నల్గొండ ప్రజల్లో అందరూ కూడా ఈరోజు అర్థమైపోయింది, నువ్వు ఉత్తి ముచ్చట్లు చెప్పే మంత్రివి, నీకు చిత్తశుద్ధి లేదు నల్గొండ ప్రజల బాగు కోలుకొని. మరి నిన్న ఏం చేస్తాడంటే నిన్న మళ్ళీ అదే నలుగురిని తీసుకొని నిన్న ముఖ్యమంత్రిని కలిసిండు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తాగుబోతు మంత్రి గారికి కొంచెం మీరు సోయి వచ్చే విధంగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కూడా ఇంటర్ఫియర్ కావాలి. ఈ అన్యాయం మా నల్గొండ ప్రజలకి ఈరోజు బైపాస్ బాధితులు 3000 కుటుంబాలు ఉన్నారు, 2 మరణించిండ్రో, ఇంకో 2కి హార్ట్లో స్టంట్లు పడ్డాయి. ఈ మరణాలు పెరగక ముందే మీ ప్రభుత్వం కొంత దయ ఉంచాలి మా నల్గొండ ప్రజల పట్ల. మీరు దయ ఉంచి నష్టం కాకుండా మరి మీరు చొరవ చేసుకుని ఆప్షన్ 3 అలైన్మెంట్ని ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నా. లేదంటే మేము ప్రజా ఉద్యమానికి మేము తెరదిస్తాం. మేము ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నా పరిధిలో లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాడు కదా, ఇప్పుడు బాధితుల పక్షాన నీకు ఓట్లేసి గెలిపించారు, ఇక్కడ నువ్వు మంత్రి అయినావు, నువ్వు అప్పుడు వీళ్ళ పక్షాన నిలబడి ఫైట్ చేయండి, భారతీయ జనతా పార్టీ మీద నువ్వు కొట్లాడు. అప్పుడు మేము ఏదైతే నేను అభివృద్ధి చేసినా, నేను ఇన్ని రోడ్లు నేషనల్ హైవే వేసినా అని చెప్తున్నాడు కదా కోమటిరెడ్డి వెంకరెడ్డి, మా మంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఫోటోలు పెట్టుకొని నేను ఎన్నైనా తెస్తా, నాకు నితిన్ గడ్కరీ గారు నాకు ఆ దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఇలా నువ్వు ఆపలేవా? ఇలా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 3 అలైన్మెంట్లు అయినప్పుడు ఆప్షన్ 1 మంచి అవకాశం ఉన్నాక ఇది దురుద్దేశం కాదా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం. మీ ముందే ఆప్షన్ పెడతారండి ఆయన. ఆప్షన్ 1కి నేను ఓకే, మీరు వాళ్ళను అందరిని ఒప్పిస్తారా, ఇట్లాంటి ధర్నాలు కాకుండా చూస్తారా అని మీకు ఆప్షన్ మీ ముందు పెడతారు, మీరు ఒప్పించగలరు? ఖచ్చితంగా అక్కడ రైతులందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అంటే దానివల్ల ఎంత లాభం జరుగుతుందో ఒకసారి మీడియా మీరు వెళ్ళండి అన్న. నేనేమంటున్నానంటే మీరే చూడండి, ఎందుకంటే కొన్ని విలేజ్లు మొత్తం కూడా అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. ఇవాళ ఆల్రెడీ రింగ్ ఉంది, ఏదైతే హైవే ఉన్నది 100 ఫీట్ల రోడ్డు ఉన్నది, ఏది గిరికబాయి కూడా మంచి రోడ్డు ఉన్నది, ఉన్నాక దాని పక్కన ఇంకో రోడ్డు ఎందుకు అవసరం ఏముంది? అంటే నీ కొంతమంది వ్యక్తులకు లాభం కోసమే తప్ప ఈడ ఈ బాధితులు ఉన్నారు, వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో దేనికోసమో సంపాదించుకుంటే ఇలా నిలువున ఇండ్ల మీదంగా పోతుంటే నేషనల్ హైవే ఎంతవరకు కరెక్టు? గత పోయినటువంటి శాసనసభ్యుడు అదే చేసిండు, చివరగా ఏమైంది? ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు అనుకుంటుండొచ్చు కదా, కేవలం 3000 మందే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు నాకు భవిష్యత్తులో కూడా అని అనుకొని ఉండొచ్చు. సో మరి 3000 మంది 30,000 మంది అవుతారు. ఎందుకంటే ఇది నల్లగొండ ఏదో ఎవరి స్వార్థం కోసమో కాదు. ఈ నల్లగొండ అభివృద్ధి చెందాలంటే
నిజంగా అవకాశం ఉన్నది, మేధావులు ఉన్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో మీదే తొలి వెలుగు మీరే రండి అన్న రగన్న, మీరే చర్చ పెట్టండి. లాభమైంది నష్టమైంది, లాభం అయ్యే కల్లా చేయండి, ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం. ఏదైతే జాతీయ పార్టీ మాది సెంట్రల్ గవర్నమెంట్ అని మా మీద రుద్దుతున్నారు కదా, ఈరోజు ఖచ్చితంగా మేము బాధితుల పక్షాన కూర్చొని మేము కొట్లాడుతున్నాము. ఇదే మున్సిపాలిటీలో అడిగితే వాళ్ళు ఏమంటారు, తీర్మానం చేయమంటే చేయనని చెప్పేసి. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డి కనుసైగల వీళ్ళు 3000 మంది ఏమవుతుంది, నేను 1,00,000 ఓట్లు వేసిరు నాకు ఎదురు లేదని చెప్పేసి అనుకుంటున్నాడు. ఖచ్చితంగా వెంకరెడ్డికి దగ్గర పడ్డది, ఎక్కడ కూడా నిరసన వ్యక్తం చేస్తాం. ఇప్పుడు జిల్లా పరిషత్కు కూడా వస్తున్నాడు, మేము అందరం పోయి మరి కాన్వాయ్కి అడ్డుపడతాము, గోల చేస్తాము, ఎక్కడ కూడా నల్గొండలో తిరగనీయం. ఎందుకంటే నల్గొండలో ఆయన కమ్ డౌన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 6 నెలలు ఎక్కడ కూడా సమస్య వస్తే కనీసం వచ్చి మందలిచ్చే పరిస్థితి లేదు. మీరు కౌన్సిలరా? మరి కౌన్సిలర్ మీరు మీ మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారు? కార్పొరేషనా మున్సిపాలిటీది? మున్సిపాలిటీ సేపు గొడవ చేసినాము. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఉండే మేము అందరం కూడా నిరసన వ్యక్తం చేసినాము, మేము బైకాట్ చేసినాము కూడా. ఖచ్చితంగా తీర్మానం చేయాలని చెప్పేసి వాళ్ళు మెజార్టీ ఉన్నారు కాబట్టి తీర్మానం చేసే పరిస్థితి లేదు. ఇంకెవరు ఉన్నారా భూములు కోల్పోయిన వాళ్ళు? మీరన్నా చెప్పారు. చెప్పన్నా. గోల్మోస్ నుండి బీజేపీ కిసాన్ మోర్చా నేషనల్ లీడర్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇచ్చారు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇచ్చారు, నల్గొండ 3 సార్లు జిల్లా ప్రెసిడెంట్ చేసిన, కిసాన్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ 2-3 సార్లు చేసిన, ఇప్పుడు కేరళ ఇన్ఛార్జి. మీరు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారన్న లైన్ వినిపిస్తాము. అది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినట్టు శాఖలు, ఎంపీ కానీ అక్కడ సంబంధించిన ప్రభుత్వం కానీ, ప్రభుత్వాలు పూర్తిగా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి డీటెయిల్ రిపోర్ట్ పంపి ఆ యొక్క మంత్రిత్వ శాఖ పంపిస్తుంటారు. అది ఫెడరల్ సిస్టంలో. ఇది కేంద్ర ప్రభుత్వం, ఇది నితిన్ గడ్కరీ చేసిన మాకు సంబంధం లేదనేది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది తప్పుతో పట్టిస్తాడు. దీని యొక్క అలైన్మెంట్ వలన ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలి. అక్కడ ఉన్న కోట్లలో ఆస్తి ఉంటే ఆయన 100,000 ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా, మంత్రి కానీ ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా కానీ బాధ పెట్టే విధంగా వ్యవహరించొద్దు. తక్కువ నష్టం జరిగే విధాన్ని సూచించుకోవాలి. ఇప్పుడు నెంబర్ 1 ప్రాసెస్ మొత్తం కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోరుతున్నారు ఈ విధంగా బాట ఏమని. నీకు వచ్చిన ఇబ్బంది ఏంది, ఎందుకు ఈ బాటని ఎంచుకున్నావు, నెంబర్ 3 ఎందుకు ఎంచుకున్నావు, స్పష్టం చేయాలి. దీనివల్ల ఉపయోగం ఎక్కున్నది, దీనివలన ఇక్కడ అవుతుంది, నష్టం తక్కువ జరిగేటటువంటి విషయాన్ని గమనించాలి, పరిణామం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పద్ధతిలో 3,000 కుటుంబాలు కోట్ల ఆస్తి ఇప్పుడు నష్టం జరుగుతూ ఉన్నది. కోట్ల కొద్ది రూపాయలు నష్టం జరిగేటటువంటి రోడ్డును, బైపాస్ను ఉపసంహరించుకొని నెంబర్ 1 పూర్తంగా కూడా గతంలో శేషమ్మగూడ మించి రైతులకు అక్కడ వస్తే ఎక్కువ రేట్లు పెరుగుతుంది, ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. దాని ప్రపోజల్ ఎందుకు విరమించుకున్నారు మీరు బట్టవేలు చేయాలి. అక్కడ ఉన్నటువంటిది ఏంది, ఇక్కడ దాంట్లో ఉన్న మరమ్మతు ఏంది, దాంట్లో ఉన్నటువంటి అంతర్గత విషయం ఏంది, దాంట్లో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి అంతర్గత విషయం ఏంది, ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం లాభం చేస్తున్నావు, ఇక్కడ ప్రపోజల్ పెట్టడానికి కారణం ఏంది. ఇంటికి మహిళలు పోతే గెది విండాలను, ఎంత అన్యాయం ఇది. ఓట్లు వేసినటువంటి వాళ్ళు చూద్దాం ఎట్లా రెస్పాండ్ అవుతాడు వెంకటరెడ్డి అనేది. వీళ్ళంతా ఆయన అడ్డుకోవడానికి బయలుదేరుతా ఉన్నారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 3,000 మందిని, 3,000 కుటుంబాలని ఖచ్చితంగా మీరు అడ్రస్ చేయాల్సిన 3,000 మంది ఎన్ని ఇండ్లు ఉంటాయి దగ్గర మొత్తం 193 ఇండ్లు అంటున్నారు. ఇంకా ప్లాట్స్ ఉన్నాయి. సో ఇట్లా వీళ్ళంతా రోడ్డు ఎక్కే పరిస్థితున్నది. సరే, మీరు ఓటు బ్యాంకు రాజకీయాల విషయాలు మాట్లాడితే కేవలం 3,000 మందే కదా అని అనుకోవచ్చు. బట్ ఏదైనా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి. రోడ్డు భూమి సేకరించేటప్పుడు 2013 భూసేకరణ చట్టం ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, ఇదంతా జరిగిన తర్వాత చేయాలి. కానీ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి అసలు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. ఎలక్షన్స్ అయిపోగానే రాళ్ళు నాటితే ఎట్లా? లాస్ట్ 10 years మనం ఇదే కొట్లాడినా, మీరు కూడా ఇదే క్లాక్ టవర్లో ఎన్నో పోరాటాలు, నిరసనల్లో మీరు పాల్గొని ఉంటారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది? మహిళలు కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు బయటికి పంపించేసారు? మీరు నల్లద్దాలు పెట్టుకొని, కారుకు నల్లద్దాలే ఉండి కారు డోరు తీయకుండా ఎందుకు వాళ్ళని అక్కడే నిలిపేసి బయటికి పంపించారు? ఇంటికి వచ్చిన మహిళలని సెక్రటేరియట్ దాకా ఎందుకు పిలిపించినట్టు అక్కడే మాట్లాడి పంపించవచ్చు కదా. సో వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటైతే కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం. 381, 382, 607 ఈ సర్వే నెంబర్లు ఎవరు ఒక్కసారి మీరు వెరిఫై చెప్పండి. మీరు చెప్పండి. అరే మీరు పేర్లు చెప్పండి. సర్వే నెంబర్లు ఎక్కడెక్కడ చెప్తున్నా? 81, 82, 607. ఆ సర్వే నెంబర్ల గుండెనే పోతుంది. సర్వే నెంబర్ల పక్క నుంచి ముందు నుంచి పోతుంది. ఎవరు వాళ్ళకి న్యాయం, వాళ్ళకి లాభం జరిగే విధంగా. అంటే ఎవరైతే వెంకరెడ్డి ప్రధాన ఎంత ఎకరాలు ఉన్నాయి ఉంటది, 10 ఎకరాలు సర్వే నెంబర్ ఉంటుంది, 10 ఉంటుంది, 15 ఎకరాలు ఉంటుంది. అంటే మేము కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాము. అందరు కూడా అలా అనుచరులు అక్కడ ముందే డిసైడ్ అయ్యి. సర్వే నెంబర్ 381, 382, 607. మీ అనుచరుల భూములు ఉన్నాయని అంటున్నారు. మరి
ఒకవేళ అదే నిజమైతే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. యా ఇంకెవరైనా ఉన్నారా అమ్మ మాట్లాడతారా? యా ఒక్క నిమిషం. ఒక్క లైన్లో చెప్పాలంటే వారు ఏం చేస్తూ ఉన్నారంటే వ్యవసాయ భూముల నుంచి ఈ యొక్క అలైన్మెంట్ని తీస్తలేరు. అక్కడ అలైన్మెంట్ తీస్తే భూముల రేట్లు పెరుగుతాయి, రైతులందరూ కూడా హర్షిస్తారు, స్వాగతిస్తున్నారు. కానీ ఈయన ఏం చేస్తున్నారంటే టౌన్ మధ్యల నుంచి వీళ్ళు ముందే ప్లాన్ ప్రకారంగా ఒక 6 నెలల నుంచి కూడా ఒక స్కెచ్ చేసి మంత్రి గారు వారందరూ భూసేకరణ చేసి వాళ్ళు మొత్తం భూములని కొనుక్కొని అక్కడి నుంచి అలైన్మెంట్ తీస్తున్నారు టౌన్ మధ్యలోకి వెళ్ళి. మీద ఎకరాలు ఎంత ఎన్ని గజాలు? 400 గజాలు సార్. కనీసం ఆగిచ్చారు పెద్ద మనిషి. మేము కష్టపడి కొనుక్కున్నాం సార్. 20 ఏళ్ళు కష్టం చేసి 20 ఏళ్ళ తర్వాత మేము ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం సార్. ఈ మధ్యనే మా ఇల్లు పోతుందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. మేము చిన్న పిల్లలు సార్, మాకు ఏ ఆధారం లేదు సార్. ఇల్లు తప్ప మాకు ఏది లేదు. అది పోతే మాత్రం మేము రోడ్డున పడాల్సిందే. మేము మాకు పిల్లలు పెళ్లి. ఏం పని చేస్తారమ్మా మీరు? కూలి పనే సార్. మేము కూలి పనే చేస్తాం సార్. ఎప్పుడు కొన్నారు మీ ప్లాట్? 20 ఏళ్ళ కింద కొన్నాం సార్. 20 ఏళ్ళ కింద కొని ఈ మధ్యలోనే కట్టుకున్నాం సార్. ఇదేముందమ్మా? మాది ఇల్లు సార్. ఇల్లు ఉందా? ఎన్ని గజాలు ఇల్లు? 200 ఉంటుంది. ఇల్లు పోతుంది. నా కొడుకు వ్యవసాయం చేస్తాడే, ఏం లేదు ఇక మరి ఇల్లు పోతుంది. మీదమ్మా? మాది ఇక్కడనే సార్ కుల చేసుకుంటాం. మా అమ్మాయికి వరకట్నకి ఇచ్చిన ఎకరం భూమి 30 ఏళ్ళ కింద కట్నం కింద ఇచ్చిన సార్. ఇప్పుడు ఏమన్నా మా అల్లుడు మా బిడ్డలు మా ఇంటికి వచ్చేస్తారు సార్. మరి మా పరిస్థితి ఏందో. మధ్యలోకి వెళ్ళిపోతుందా? ఆ భూమి అసలు కొంచెం కూడా మిగలట్లేదు. 2 ఎకరాలలో 2 బిడ్డలు ఇంటికి చేరారు. అదే సార్ మా పరిస్థితి. మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు. మీదమ్మా? మీదంతా అంతేనండి, ఎకరం పొలం ఉంది మాకు కూడా. మా అమ్మ ఇచ్చింది, పశువు కుంకాలం కిందికే ఇచ్చినారు. ఇప్పుడు మా సారు ఇంటికి వెళ్ళగొట్టారు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాను నేను. మేము షాప్ మాది, పిల్లల్ని అక్కడే వదిలేసి వచ్చిన నేను. ప్రస్తుతం మా అమ్మ దగ్గరే ఉంటున్నా నేను. 200 గజాలు సార్. 200 గజాలు బైపాస్లా నేను మా సార్ ఉండగా కొనుక్కున్నాము, పని చేసుకుని అది ఇప్పుడు పోతుంది. మీదండి సార్. మాది కొత్త ఇల్లు. ఎప్పుడు కట్టిరమ్మా? మొన్ననే 2 సంవత్సరాలు అవుతుంది. సెటర్ మడిగా మాది ఇస్త్రీ చేస్తాం మేము. సెటర్ మడిగా కట్టుకున్నాం. సెటర్ కట్టి 10 లక్షలు పెట్టి కట్టినాం ఇల్లు. 2 ఏళ్ళు కూడా అట్లా కట్టి మొత్తం అలాకెళ్ళే పోతుంది సార్. మాది అలాకెళ్ళే పోతుంది. మరి ఏం చేస్తాడో ఏమో, న్యాయం చేయాలి మరి మీరే. ఎవరికే చేసినావు మొన్న ఓటు? ఎవరికేసినామా ఓటు? కాదు సార్, మాకు న్యాయం చేస్తాను గెలిపించిన. మరి ఇట్లా చేసినా మాకు తెలియదు కదా సార్. మరి మమ్మల్ని అన్యాయం చేసిండు. మరి ఇల్లు కట్టుకున్నాం. అన్న చిన్న పిల్లలు మాకు. మేము ఐరన్ చేస్తామని ముందు సెటిల్ మడి వేసుకొని ఇంకా ఇల్లు కట్టుకున్నాం సార్. మరి 2 ఏళ్ళు కూడా ఇల్లు కట్టి కొత్త ఇల్లు మాది. సో ఇది వీళ్ళ బాధ. అసలు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వెంకటరెడ్డి గారు వీళ్ళందరినీ పిలిపించి ఫస్ట్ మీరు ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారా, ఏదో మీ ఇంటికే పిలిపిస్తారా, అందరినీ కూర్చోబెట్టి పిలిచి మాట్లాడాలి. ఇది కనీసమైన బాధ్యత. సో అది చేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళదన్నీ తీసుకున్న తర్వాత డిస్కషన్ పెట్టండి, ప్రజల అభిప్రాయం తీసుకోండి. అప్పుడు ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ వీళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేయగలని మీరు అనుకుంటే నచ్చజెప్పండి. అది శాత కాదు, ఇది శాత కాదు, నేను వీళ్ళని బుల్డోజ్ చేస్తా అంటే ఎట్లయితుంది? సో ఇట్లాంటి ఫైట్ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో దయచేసి మీరు మంత్రిగా ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా మీరే అంటారు తెలంగాణ ఉద్యమం కోసం నేను మన రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అంటారు. మరి ఇప్పుడు ఈ పదవి ఇవన్నీ ఎందుకు? వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. అసలు ఈ నల్గొండకి ఇప్పటికిప్పుడు బైపాసులు పడి ఔటర్ రింగ్ రోడ్లు పడి అంత అవసరం ఉన్నదా? అంత ట్రాఫిక్ ఉన్నదా? ఈ ప్రజల భూములు, ప్రజల ఇండ్లు పోయేటువంటి, అసలు ఇండ్లు పోతున్నాయి కదా, వాళ్ళకి ఏమైనా అసెట్ ఉండి అసెట్లో కొంత భాగం పోయినా సరే అనుకోవచ్చు. బతకడానికి ఉన్న ఇల్లే పోయినప్పుడు ఇంకా వాళ్ళకి ఆధారం ఎక్కడిది? సో దయచేసి మంత్రి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా ఇందులో అసలు ఆ సర్వే నెంబర్లు ఏంటి, ఆ సర్వే నెంబర్లలో ఎవరెవరి భూములు ఉన్నాయి, వీటన్నిటిని మేము కూడా ఫాలో అప్ చేస్తాం. సో దాంట్లో ఉన్న విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.